అందరికీ నమస్కారం. ఈరోజు గాల్దిన మండలంలో బసవతారక హాస్పిటల్ ఉచిత చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ దగ్గర 100 మంది, ఇప్పటి వరకు 100 మంది మగవాళ్ళు, 80 మంది ఆడవాళ్ళు వచ్చినారు. దానిలో ఒకరికి క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది, పాజిటివ్ వచ్చింది. వాళ్ళు డాక్టర్లు కూడా మాట్లాడినాము, వాళ్ళు కూడా రమ్మన్నారు హైదరాబాద్కి. ట్రీట్మెంట్ చేసిన తర్వాత తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తారని చెప్పేసి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే బాలకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి ప్రోగ్రాంలు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవిశంకర్ ప్రసాద్. బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చాము. ఈరోజు గారెలదిన్నె గ్రామంలో క్యాన్సర్ గురించి అవగాహన మరియు సందేహాలు నివృత్తి చేయడానికి 2 లేడీ డాక్టర్స్, గైనకాలజిస్టులు, అట్లాగే ఒక రేడియాలజిస్ట్, నేను జనరల్ ఫిజిషియన్ వచ్చాము. ఈ క్యాంప్లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడం. అంటే క్యాన్సర్ ఎట్లా వస్తుంది, వస్తే ఎట్లా, ఏ టైంలో పరీక్షలు చేయించుకోవాలి, ఎట్లా దాన్ని ట్రీట్మెంట్ తీసుకుని ఎంత త్వరగా క్యాన్సర్ని కనిపెడితే అంత త్వరగా నయమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు ఈ గ్రామంలో ఈ మొబైల్ వ్యాన్తో మేము ఆడవారికి ముఖ్యంగా ప్యాప్స్మియర్ పరీక్ష, అట్లాగే అవసరపడిన వాళ్ళకి మ్యామోగ్రఫీ టెస్ట్, అల్ట్రాసోనోగ్రఫీ చేయడం జరుగుతుంది. అట్లాగే మగవాళ్ళకి కూడా వాళ్ళకున్న హ్యాబిట్స్, అంటే చెడు అలవాట్ల ప్రభావం ఎంతవరకు నష్టం కలిగిస్తాయో అవన్నీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి కూడా అవసరం ఉంటే అల్ట్రాసోనోగ్రఫీ, ఎక్స్రే కూడా చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ ఈ క్యాంప్ యొక్క దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు వరకు దాదాపుగా ఆంధ్ర, తెలంగాణ, ఇంకా బయట మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా దాదాపుగా మేము దగ్గరికి 15,000 పైబడి క్యాంపులు చేసాము. 15,000 పైబడి క్యాంపులు చేసాము. ఎంతో మందిని కాపాడగలిగాము మొదటి స్టేజ్లో గుర్తించి. సో మీరందరూ ఈ క్యాంప్ యొక్క దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే మగవాళ్ళు ఒక 100 మంది అయ్యారు, ఆడవాళ్ళు ఒక 80 మంది దాకా అయినారు. సాయంత్రం 3 వరకు ఉంటుంది. అందరికీ పరీక్షలు చేసి ఒక ఆయనకి వచ్చినది, ఆయనకి హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేసుకోమని చెప్పినాము. రంగనాయకులు పాండవ మండల కేంద్రం. ఈరోజు సింగం నియోజకవర్గం గాల్దిన మండలం గాల్దిన గ్రామంలో బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం మాకు చాలా ఆనందదాయకం ఉంది. ఇక్కడ ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళి నీకు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇట్లా చోటుకు పోయి చూపించుకుంటే చాలా కష్టంతో కూడా నా పని. మనకి ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముట్టిపడి కృష్ణరెడ్డి అన్న గారు, అలాగే మాజీ ఎంపీ కృష్ణరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మనకి ప్రజలకి ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషకరంగా అనుకుంటున్నాను. ప్రతి ఒక్క మహిళలు వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకొని ఎన్నో వ్యాధి లక్షణాలు ఉంటేనే వెంటనే గుర్తించి బయటపడతాయి. కాబట్టి ఇది చాలా ఉపయోగకరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ బసవతారక కార్యక్రమం సాయంత్రం 5 వరకు అవగాహన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి ఇంకా ఎవరన్నా ఉంటే చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరడమైనది.